బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్ అంటుంటాం. రష్యా నార్త్ కొరియా ఫ్రెండ్షిప్ కూడా ఆ రక్త సంబంధం లాంటిదే అని చెప్పొచ్చు. కిమ్ జాంగ్ ఉన్ ప్రస్తుతం ఉన్న నార్త్ కొరియన్ అధ్యక్షులానే కిమ్ ఇల్ సుంగ్ అనే ఈయన తాతయ్య, ఇప్పుడున్న కిమ్ జాంగ్ ఉన్ వాళ్ళ తాతయ్య అనమాట. ఆయన కూడా అప్పట్లో రష్యాతో చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు. అప్పట్లోనే వాళ్ళ దగ్గర అగ్రిమెంట్స్ ఉండేవి. రష్యా నార్త్ కొరియా అగ్రిమెంట్స్ రీసెంట్గా 2024లో కూడా పాత అగ్రిమెంట్ వాళ్ళు రెన్యూ చేసుకుని దాన్ని కొత్త తరానికి తీసుకొచ్చారు. కాంప్రిహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అని చెప్పి. ఈ అగ్రిమెంట్ ప్రకారం ఏ దేశాల్లో కష్టాలు వచ్చినా సరే మిగతా దేశానికి మిలిటరీ సపోర్ట్ ఇవ్వాలన్నమాట. సో వెపన్స్ కానీ మిలిటరీ పర్సన్ కానీ ఇలా సపోర్ట్ ఇవ్వాలి. ఈ దృష్ట్యా రీసెంట్గా వచ్చిన కథనాల ప్రకారం నార్త్ కొరియా నుంచి దాదాపు 10,000 మంది సోల్జర్స్ రష్యాకి వెళ్ళారంట ఉక్రెయిన్తో యుద్ధం చేయడానికి. సో ఈ కథనంలో మనం గమనించాల్సింది, నార్త్ కొరియాలో కంప్లీట్ టెక్స్ట్ బుక్ మోడల్ ఆఫ్ టోటలిటేరియన్ గవర్నమెంట్. అంటే చూస్తే ఇంటర్నెట్లో మనం ఏం చూడాలి, మనం ఏం తినాలి, ఏ డ్రెస్ వేసుకోవాలి, ఏ హెయిర్ స్టైల్ మనకు ఉండాలి, పెళ్లి కూతుళ్ళు ఎలాంటి గౌన్ వేసుకోవాలి, ఇలా ప్రతిదీ రెగ్యులేషనే. ఈవెన్ మనం తినే తిండి దగ్గర నుంచి, అక్కడ తాగే వైన్ దగ్గర నుంచి, లేకపోతే ఏ రోజు హాలిడే తీసుకోవాలి, ప్రతిదీ. చిన్న తప్పు చేసినా పెద్ద శిక్ష. కింగ్ చెప్పినట్టు వినకపోతే శిక్షలు ఊరు తీసేస్తారనమాట. రీసెంట్గా ఫ్లడ్స్ వచ్చాయి, ఆఫీసర్ నెగ్లిజెన్స్ కారణం అని చెప్పి ఎవరైతే ఆఫీసర్స్ అక్కడ కొంచెం నెగ్లెక్ట్గా ఉన్నారో లేదా అక్కడ సరిగ్గా పనిచేయలేదు అనిపించిన కిమ్కి వాళ్ళని చంపేశారనమాట. ఇట్లా చాలా చేస్తుంటారు. ఇంటర్నెట్ చూస్తే చంపేస్తారు, ఇంటర్నెట్ చూసినా వాళ్ళు ప్రొహిబిట్ చేసిన చూసినా చంపేస్తారు. ఇట్లాంటి రూల్స్ అని అక్కడ ఉంటాయి. మనం చూస్తే టిపికల్ కమ్యూనిస్ట్ దేశాలు, ఇప్పుడు రష్యన్ కమ్యూనిస్ట్ భావజాలం కావచ్చు, లేకపోతే చైనీస్ కమ్యూనిస్ట్ భావజాలం కావచ్చు, వియత్నాం కావచ్చు, క్యూబా కావచ్చు, ఈ చాలా కమ్యూనిస్ట్ దేశాలు వాళ్ళ సంస్కృతి కానీ సమాజపరమైన అంశాలు కానీ రీఇన్వెంట్ అయిపోయాయి అనమాట. అంటే పూర్తిగా విపరీతమైన రిస్ట్రిక్షన్స్ ఏమి లేవు. పొలిటికల్గా కమ్యూనిస్ట్ దేశాలైనా కాస్త స్వేచ్ఛ అనేది ఆ దేశాల పౌరులకు ఉంది. నార్త్ కొరియాలో మాత్రం అది లేదనమాట. మనం చైనాలో గమనిస్తే కనుక మొత్తం ఎకానమీ క్యాపిటలిస్ట్ మోడ్లో నడుస్తుంది. ప్రజలకు అక్కడ కొంతలో కొంత అంటే కొన్ని విషయాల్లో అంటే వాళ్ళ పర్సనల్ విషయాల్లో వాళ్ళ కొంత స్వేచ్ఛ ఉంది. రష్యాలో కూడా రష్యన్ సిటిజన్స్ ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఇంటర్నెట్ యాక్సెస్ చేయొచ్చు, ఇవన్నీ ఉన్నాయన్నమాట. అయితే టెక్స్ట్ బుక్ మోడల్ ఆఫ్ టోటలిటేరియనిజం, కంప్లీట్ కంట్రోల్ ఆఫ్ ఐడియాలజీస్, ఇవన్నీ ఎక్కడ జరుగుతుంది అంటే నార్త్ కొరియాలో. కిమ్ ఏం చెప్తే అదే వినాలి. ఈ టైంలో నార్త్ కొరియన్ సోల్జర్స్ వాళ్ళ భూమిని వీడి, వాళ్ళ సాయిల్ని వీడి ఇప్పుడు బయటికి వెళ్ళారు రష్యా తరఫున యుద్ధం చేయడానికి. వాళ్ళు యుద్ధం పనులు మానేసి ఒక పని చేస్తున్నారంట. ఇప్పుడు వెస్టర్న్ మీడియా మొత్తం దీని గురించే రాస్తోంది. నార్త్ కొరియన్ సోల్జర్స్ ఎప్పుడైతే రష్యాలో అడుగు పెట్టారో వాళ్ళకి అన్ఫెటెడ్ యాక్సెస్ టు ఇంటర్నెట్, ఎటువంటి అబ్స్ట్రక్షన్ లేకుండా ఇంటర్నెట్ ఏది పడితే అది చూడొచ్చు. వీళ్ళు యుద్ధం మీద ఫోకస్ చేయకుండా, వాళ్ళు వెళ్ళిన పని మీద ఫోకస్ చేయకుండా ఇంటర్నెట్లో అశ్లీల చిత్రాలు, పోర్నోగ్రఫీ చూస్తున్నారంట. దీని మీద చాలా అమెరికన్ ఇంటెలిజెన్స్ కూడా బయటకు వచ్చేసింది, వీళ్ళు చాలా ఎక్కువగా పోర్నోగ్రఫీ కన్జ్యూమ్ చేస్తున్నారని. ఇక్కడ మనం గమనిస్తే ఏదైతే మనం స్కేర్స్గా అంటే ఏదైతే దాచి పెడతామో ఇవన్నీ కూడా ఒకసారి వాళ్ళ ఫ్రీడమ్ దొరికిన తర్వాత, ఆ ఫ్రీడమ్ ఎంజాయ్ చేసిన తర్వాత వాళ్ళ ఫోకస్ ఎలా టర్న్ అవుద్ది. ఇక్కడ మనకి ఈ కథనం చూస్తే న్యూస్ పేపర్లో వెస్టర్న్ మీడియాలో వచ్చిన కథనాలు చూస్తే అర్థమవుతుంది. నార్త్ కొరియాలో చూస్తే కనుక పర్సనల్ ఇష్యూస్, మన బాడీలీ ఎటానమీ, ఇది అది అని కాదు, ఈవెన్ ఇంటర్నెట్ ఎంటర్టైన్మెంట్ కోసం కన్జ్యూమ్ చేసిన పనిష్మెంట్స్ వస్తాయి, స్ట్రాంగ్ పనిష్మెంట్స్. ఒక్కసారి వాళ్ళు ఆ ఫ్రీడమ్ బయటికి వెళ్ళారు కాబట్టి ఆ ఫ్రీడమ్ అనే గాలి పీల్చుకున్నారు. ఇప్పుడు వాళ్ళు కనుక మళ్ళీ తిరిగి ఆ నార్త్ కొరియాకి వచ్చిన తర్వాత ఎంతో కొంత భవిష్యత్తులో అయినా సరే అక్కడ ఫ్రీడమ్ అనుభవించి వచ్చిన వాళ్ళు ఇక్కడికి వస్తే ఆ విప్లవ భావజాలం అనేది చాలా వస్తుంది అనమాట మనుషుల్లో. ఏ కమ్యూనిస్ట్ కంట్రీ అయినా సరే చాలా కాలం పాటు ప్రజల్ని సప్రెస్ చేస్తే వాళ్ళు బయటకు వెళ్తే ఇలాంటి పనులే చేస్తారు. ఇక్కడ నార్త్ కొరియా గురించి మరొక అంశం మనం గమనించాలి. అక్కడ టాప్ లీడర్స్ కిమ్ లాంటి వాళ్ళకి ప్లెజర్ స్క్వాడ్స్ ఉంటారు. అంటే ప్రత్యేకంగా వాళ్ళు ఏం చేయాలంటే అది చేయొచ్చు అనమాట. అదే ఇతర వాళ్ళు కామన్ పీపుల్ ఈ పనులు చేస్తూ ఉంటే వాళ్ళపైన స్ట్రిక్ట్ పనిష్మెంట్స్ ఉంటాయి. ఇదంతా కూడా వీళ్ళు గమనిస్తుంటారు. ఇతర కమ్యూనిస్ట్ దేశాల్లో, ఇతర సోషలిస్ట్ దేశాల్లో ఎంత స్వేచ్ఛ ఉంది కంపేర్ టు నార్త్ కొరియా అనేది ఇప్పుడు బయటకు వెళ్ళిన వాళ్ళు పట్టుకొస్తారు కదా ఆ భావజాలం అనేది నార్త్ కొరియాలోకి. ప్రపంచం మొత్తం ఒక గ్లోబల్ విలేజ్గా అయిపోతున్నా సరే నార్త్ కొరియా మాత్రం చాలా ఎన్క్లోజ్డ్ నేషన్గా ఉందన్నమాట. ఇంకా స్ట్రిక్ట్గా అంటే మొత్తం ఒక ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీ ఎంటర్ప్రైజ్, ఫ్యామిలీ బిజినెస్ అనుకుంటుంది దేశాన్ని. ఫ్యామిలీ కరప్షన్లో ఉంటుంది, ఫ్యామిలీ విపరీతంగా లగ్జరీలో బతుకుద్ది. కానీ కామన్ మ్యాన్ చాలా మందికి బయట రిపోర్ట్ కాని విషయం ఏంటంటే నార్త్ కొరియాలో చైల్డ్ డెత్స్ కానీ, అంటే వాళ్ళకి ఆకలి చావులు పిల్లలకి, నార్త్ కొరియాలో కామన్ మ్యాన్కి ఉద్యోగాలు లేకపోవడం కానీ, ఆ ఎకానమీ దరిద్రంగా ఉండటం కానీ, ఇవన్నీ చాలా ఉన్నాయి. కానీ బయటికి రాని విషయాలు అనమాట. అంటే ఒక పక్క లీడర్స్ ఆర్ వాల్యూయింగ్ ఇన్ లగ్జరీ, ఇంకో పక్క కామన్ మ్యాన్ సఫర్ అవుతున్నారు. ఇటువంటి కండిషన్లో ఇప్పుడు కాబట్టి భవిష్యత్తులో అయినా సరే విప్లవం తప్పదు. నార్త్ కొరియా కాస్త బాగుపడాలంటే మాత్రం ప్రజలకి ఒక స్వేచ్ఛ ఇస్తే అట్లీస్ట్ సోషల్ లైఫ్ కానీ
కల్చరల్ లైఫ్ కానీ, వాళ్ళ ఎకనమిక్ చాయిసెస్ కానీ వాళ్ళకిస్తే గనక అట్‌లీస్ట్ నార్త్ కొరియాలో ఇక్కడి నుంచైనా మనం డెవలప్‌మెంట్ చూడొచ్చు. లేకపోతే నార్త్ కొరియాలో ఏదో ఒక రోజుకి విప్లవం అనేది తప్పదు.